أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن هؤلاء ليقولون إن هي إلا موتتنا الأولى وما نحن بمشركين فأتوا بآبائنا إن كنتم صادقين. صدق الله العظيم. అనంత కరుణామయుడ అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 44వ అధ్యాయం నుండి 34-35 వాక్యాల అరబ్బీ మూలంను విన్నాము. మహాశైలారా, ఈ వాక్యాలలో ప్రత్యేకంగా దైవము ఎవరైతే మరణానంతర జీవితాన్ని విశ్వసించకుండా మరి ఈ జీవితంలోనే అన్నీ కూడా శాశ్వతము, ఇక్కడే జీవితము, ఇక్కడే మరణము, మేము తిరిగి లేపబడము, మమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు అన్న ఆలోచన ధోరణి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు వేసే కొన్ని ప్రశ్నలకు జవాబులు దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. వారు ఈ విధంగా అంటారు, మాకు ఈ ప్రపంచంలోనే మరణము, తర్వాత ఇంకేమి కూడా ఉండదు, తిరిగి మేము లేపబడే వాళ్ళము కాదు. ఓ ప్రవక్త, మీరు నిజం చెప్తున్నట్లయితే మా తాత ముత్తాతలు కూడా చనిపోయారు, మరి వాళ్ళని కూడా తిరిగి లేపి తీసుకురండి, అప్పుడు మేము నమ్ముతాము. మహాశైలారా, సహజంగా మనిషి వేసే ప్రశ్న ఇది. మరణానంతర జీవితం ఉన్నది అంటున్నారు, మరి దానికి రుజువేమిటి? అనేక మంది మరి తాత ముత్తాతలు అందరూ కూడా గతించారు, మరి వారెవరు కూడా తిరిగి రాలేదు, ఏ విధంగా మనము నమ్మగలము అన్న ప్రశ్న సహజంగా మనిషి వేస్తుంటాడు. మహాశైలరా, ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. మన కంటికి కనబడేదే మనము నమ్ముతున్నామా అంటే కంటికి కనబడనటువంటి విషయాలు కూడా మనం నమ్ముతుంటాము. ఈ విధంగా కొన్ని విషయాలు అగోచరంగా ఉంటాయి, కంటికి కనబడవు. కానీ దైవం సెలవిస్తున్నాడు, ఈ విధంగా అగోచరాలను విశ్వసించడం కూడా మరి ఒక విశ్వాసి యొక్క బాధ్యత అని దైవం సెలవిస్తున్నాడు. దైవదూతలు మన కంటికి కనబడరు, దైవం మన కంటికి కనబడడు, అయినప్పటికీ కూడా మరి ఆయన ఉన్నాడు అని విశ్వసించడము అది ఒక విశ్వాసి యొక్క నిజమైనటువంటి విశ్వాసానికి తార్కాణం. ఇంకా చూడండి మహాశైలారా, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఈ ప్రపంచమే పరమావధిగా జీవితం గడుపుతుంటాడు. ఈ ప్రపంచమే నాకు ముఖ్యము, ఇక్కడ సంపాదన, ఇక్కడ డబ్బు దొరపాలి ముఖ్యము, మరణం తర్వాత రాబోయే జీవితం నా గురించి నాకు అనవసరము, కాబట్టి ఇక్కడ ఉన్నన్నాళ్ళు కూడా, బ్రతికినన్నాళ్ళు కూడా బాగా బ్రతకాలి అని అతని ఆలోచన ధోరణి ఉంటుంది. మరి అతను అనేక రకాల చెడు మార్గాలు పడుతూ ఉంటాడు. ఏదో ఒక విధంగా ఈ ప్రపంచాన్ని సాధించాలి, బాగా గడపాలి అన్న ఆలోచన ధోరణితోటి అతను అది మంచి మార్గమా చెడ్డ మార్గమా అన్నది కూడా ఆలోచన చేయడు. మరి మరొక వ్యక్తి ఉంటాడు, దైవభీతిపరుడే ఉంటాడు, మరణానంతర జీవితం గురించి అతను ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. లేదు, నేను చేసే కర్మలకు జవాబు చెప్పుకోవాలి, దైవం ముందు నిలబడాలి, సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన ధోరణి కలిగి ఉంటాడు. తన జీవితాన్ని మరి దైవభీతితోటి అతను గడుపుతూ ఉంటాడు. అరే, ఏదైనా పొరపాటు చేస్తే నేను దైవం ముందు నిలబడాలి కదా అన్న ఆలోచనతో అతను
మరి తన మనసును ఆకర్షించే అనేక అంశాలు ఈ ప్రపంచంలో కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాటి జోలికి పోకుండా మరి ఒక నియమంతో నిబద్ధతతోటి జీవితం గడుపుతూ ఉంటాడు. మహాశైలారా, ఈ ఇద్దరు వ్యక్తులు చూడండి, వీళ్ళ ఆలోచన ధోరణి. ఒక వ్యక్తి మరణానంతర జీవితం లేదంటాడు, మరొక వ్యక్తి ఉన్నది అంటాడు. సరే, ఇద్దరు కూడా చనిపోయారు. వాస్తవానికి నిజంగా మరణానంతర జీవితమే లేదు అనుకోండి, ఇద్దరికి కూడా నష్టమేం లేదు, ఎందుకంటే లేనే లేదు కాబట్టి. మరి వాస్తవంగా ఉన్నది అనుకోండి, అప్పుడు ఎవరు రక్షింపబడతారు? ఎవరైతే ఈ ప్రపంచంలో మరణానంతర జీవితం ఉన్నది అని భయపడుతూ గడుపుతాడో అతనే అక్కడ రక్షింపబడతాడు. కాబట్టి లేదు అనుకోండి, గొడవే లేదు. కానీ ఉంటే ఉన్నది అని ఇక్కడ ఎవరైతే జీవితాన్ని ఒక సక్రమంగా తన జీవితాన్ని నడుచుకుంటూ ఉంటాడో మరి అతనే అక్కడ రక్షింపబడతాడు. మహాశైలారా, కాబట్టి మనము వాస్తవికంగా పరిశీలన చేసిన, ప్రాక్టికల్గా మనము పరిశీలన చేసిన దైవభీతి, మరణానంతర జీవితం ఉన్నది అని మనిషి భావిస్తేనే అతని జీవితం ఒక క్రమంగా ఉంటుంది, నైతికబద్ధంగా ఉంటుంది, నియమబద్ధంగా ఉంటుంది, దైవభీతితో ఉంటుంది. నలుగురికి మంచి చేయాలి, మేలు చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అరే, ఇంకొకరి హక్కు నేను కొల్లగొడితే నేను దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి అన్న జవాబుదారీతనం ఉంటుంది. లేదు, మరణానంతర జీవితం లేదు అని మనిషి భావించాడు అనుకోండి, అతనికి జవాబుదారీతనం ఉండదు. ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతాడు. నన్ను ఎవరు చూడడం లేదు కదా అనుకుంటాడు. రకరకాలైనటువంటి మరి అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉంటాడు. అతని జీవితం అంతా కూడా పాపాల మయమై, పాపాల పుట్ట అయిపోతుంది. కాబట్టి మహాశైలారా, మరణానంతర జీవితము వస్తుందా లేదా అన్నది మహాశైలారా, అది ఒకవేళ లేదు అనుకోండి, గొడవే లేదు. కానీ వచ్చినప్పుడు మరి ఎవరైతే ఉన్నది అని భావించి తన జీవితాన్ని సక్రమంగా గడుపుతాడో అతనే అక్కడ రక్షింపబడతాడు. దైవం అదే తెలియజేస్తున్నాడు. మీరు ఏ విధంగా అయితే మొట్టమొదట పుట్టింపబడ్డారో తిరిగి తప్పనిసరిగా పుట్టింపబడతారు. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి జీవితము ఏదో బొమ్మలాట మాదిరిగా ఇవ్వబడలేదు. చిన్నపిల్లలు చూడండి, బొమ్మలతో ఆటలాడుకొని ఆట అయిపోయిన వెంటనే చల్ల చెదురుగా చేసి వెళ్ళిపోతారు. ఈ విధంగా దైవం మరి మనకు ఒక లక్ష్యరహితంగా ఈ జీవితాన్ని ఇవ్వలేదు. మహాశైలారా, మనకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే ప్రతి నిమిషానికి దైవం మనల్ని అడగడం జరుగుతుంది. ప్రతి అనుగ్రహానికి కూడా దైవం మనల్ని అడగడం జరుగుతుంది. కళ్ళను, ఈ మనస్సును, కాళ్ళు, చేతులు, అద్భుతమైనటువంటి శరీరము, వీటిని అన్నింటి గురించి దైవము ప్రశ్నిస్తాడు. నేను ఇచ్చినటువంటి అనుగ్రహాలు ఎంతవరకు నీవు వినియోగించావు? నేను ఇచ్చినటువంటి జ్ఞానం ఎంతవరకు నువ్వు ఉపయోగించావు? డబ్బు ఏ విధంగా సంపాదించావు? ఏ విధంగా ఖర్చు పెట్టావు? ప్రతి ప్రశ్నను కూడా దైవం అడగబోతున్నాడు. కాబట్టి మహాశైలారా, ఈ జీవితము దైవం ప్రసాదించినటువంటి ఒక అమానత, ఒక అప్పగింత. కాబట్టి మనము దీని గురించి సమాధానం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి తర్వాత దైవం తెలియజేస్తున్నాడు, మేము ఎవరైతే అపరాధులై ఉంటారో, ఎవరైతే ఇక్కడ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారో మరి వారు నాశనం అవుతారు మరణం తర్వాత ఆ పరలోకంలో అని. మరి ఇంకొక మాట చెప్తున్నాడు, నేను ఆకాశాన్ని, భూమిని, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని వినోదం కోసం సృష్టించలేదు సుమా, మేము సత్యంతోనే సృష్టించాము. కానీ చాలామంది దీనిని ఎరుగురంటున్నాడు. చూడండి, ఇప్పుడే మనం ఈ విషయాన్ని గురించి చెప్పుకున్నాం. దైవంకి ఏదో ఆట వస్తువు మాదిరిగా వినోదం కోసము మనల్ని పుట్టించలేదు. మహాశైలారా, సహజంగా మనిషి భావిస్తుంటాడు, పైనుండి ఆయన తిప్పుతున్నాడండి, మరి ఇక్కడ మనం ఆడుతున్నాము, ఆయన ఆడిస్తున్నాడు అని రకరకాలైనటువంటి మాటలు మనము దైవాన్ని గురించి ఆపాదిస్తూ మాట్లాడుతూ ఉంటాం. కానీ దైవం తెలియజేస్తున్నాడు, నేను వినోదం కోసము మిమ్మల్ని సృష్టించలేదు. ఈ భూమి ఆకాశాల నిర్మాణము, ఈ అందమైనటువంటి ప్రకృతి, ఈ సమస్త విశ్వము, ఇదంతా కూడా మహాశైలారా, మనము ఒక భూమి గురించే మనకు తెలుసు, కానీ కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి మన చుట్టూ కూడా. ఇవన్నీ వినోదం కోసమో ఏదో కాలక్షేపం కోసమో దైవం సృష్టించలేదు. మహాశైలారా, అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నేను వినోదం కోసం సృష్టించలేదు, సత్యంతో సృష్టించాను. నేను ఒక లక్ష్యంతో సృష్టించాను. కానీ చాలామంది ఈ సంగతి తెలీదు చాలామందికి. కాబట్టి మీరు అందరూ లేపబడ్డానికి నిర్ణయించబడినటువంటి సమయం ఒకటి ఉన్నది, అది మరణానంతర జీవితము, తీర్పు దినము. ఆ రోజున
ప్రతి వ్యక్తికి అతని కర్మలనుసారము అతను తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగదు. ఎవరు ఎంత మంచి చేస్తే అంత మంచి అతనికి వెంటొస్తుంది. మరి ఎవరైతే చెడ్డ చేస్తాడో ఆ చెడ్డలోనే మరి ఆ చెడులోనే అతను కూరుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఒకరిపై అన్యాయము ప్రపంచంలో చేసుకుంటూ ఉంటారు. కానీ పరలోకంలో దైవం ఎవరికి అన్యాయం చేయడు. ఎంతైతే మనం చేస్తామో దాని ప్రకారమే మరి మన పరలోక జీవితం ఆధారపడి ఉంటుంది. మహాశైలారా చూడండి, ఒక మొక్కను మనం పెంచుతాం. మనం ఎంతగా దాన్ని నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచితే అంతగా బాగా ఏపుగా పెరుగుతుంది. దాన్ని మనం పట్టించుకోవడం మానేసాం అనుకోండి, మరి అది జంతువులకు ఆహారం అయిపోతుంది, లేకపోతే ఎండిపోతుంది, అది వాడిపోతుంది. అదేవిధంగా మన పరలోక పంట కోసము మనం ఇక్కడ ఎంతగా కష్టపడి దాన్ని పెంచుకుంటూ ఉంటామో అంతే ఇదిగా అది ఏపుగా పెరిగి మనకు అది ప్రయోజనాన్ని ఇస్తుంది మరణానంతరం. లేదు అని మనం దాన్ని ఇష్టం వచ్చినట్లు పెట్టేసామనుకోండి, మరి మహాశైలారా ఏ పనులు కూడా చేయకుండా నాకు స్వర్గం వచ్చేస్తుంది అంటే అది అసాధ్యమైనటువంటి పని. మరి దైవం అదే తెలియజేస్తున్నాడు. ఓ ప్రజలారా, ఒక విషయాన్ని వినండి. తీర్పు దినం నాడు దగ్గర బంధువు అయినా కూడా అతని దగ్గర బంధువుకు ఏ మాత్రం కూడా ఉపయోగపడ్డాడు. మహాశైలారా, ఈ విషయాన్ని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. దగ్గర బంధువు కాదు, ఎదురుగుండా భార్య బిడ్డలు ఉన్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు ఉన్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి, మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితి దాపురించినప్పుడు దగ్గర బంధువులు ఎక్కడ కనబడతారు మనకి? అదే చెప్తున్నాడు, ఎవరికి సహాయం చేయలేరు ఆ రోజున. ఎవరిపై అయితే దైవం కారుణ్యాన్ని చూపుతాడో తప్ప అతను మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు. కాబట్టి దైవ కారుణ్యం ఎవరిపై కురుస్తుందండి? ఎవరిపై కురుస్తుందంటే ఈ జీవితంలో దైవం పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారో, ఎవరైతే మరి దైవానికి సాటి సమానం కల్పించకుండా ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేస్తారో, పూజలు పునస్కారాలు మరి ప్రార్థనలు మొక్కుబడులు కేవలం ఆయన ఒక్కనికే ఎవరైతే చేస్తారో మహాశైలారా, వాళ్ళు నిజమైనటువంటి దైవభీతి పరులై ఉంటారు. దైవ కారుణ్యము వాళ్లపై కురుస్తుంది. ఎవరైతే ఈ ప్రపంచపు తలుకు బెళుకులకు లొంగకుండా మరి తన మనస్సును మరి దైవ మార్గం వైపునకు మళ్ళిస్తాడో, దైవ ఆజ్ఞ మేర ఎవరైతే జీవితం గడుపుతాడో మరి అటువంటి వ్యక్తి మీద దైవ కారుణ్యం కురుస్తుంది. అటువంటి వ్యక్తి మరి అక్కడ రక్షింపబడతాడు. మహాశైలారా, ఇంకా చెప్తున్నాడు, నరకంలో ఆ పాపాత్ములకు లభించే శిక్షణ గురించి చెప్తున్నాడు. అక్కడ ఒక వృక్షం ఉంటుంది, భయంకరమైనటువంటి ముళ్ళతో కూడినటువంటి దాని ఫలాలు ఉంటాయి. అటువంటి ఫలాలు మీరు అక్కడ పాపాత్మలకు ఆహారంగా ఇవ్వబడుతుంది. అది నూనె మడ్డిలాగా ఉంటుంది. మరి దానిని అతను ఆకలితో తినడానికి ప్రయత్నం చేస్తాడు. దానివలన అతని కడుపులో పేగులు సైతం కూసుకుపోతాయి. మరి దాహంతో నాలుగు పిచ్చగట్టిపోతుంది. మరి తాగడానికి నీళ్లు ఉండవు, సలసల కాగే నీరు మాత్రమే ఉంటుంది. మరి దాహాన్ని తట్టుకోలేక అతను తాగడానికి ప్రయత్నం చేస్తాడు. దానివలన అతని శరీరపు లోపల భాగాలు సైతము కరిగిపోతాయి. మరి అక్కడ అత్యంత అసహ్యకరమైనటువంటి పానీయం ఉంటుంది. గాయాల కడుగు, చీము, నెత్తురు లాంటి అసహ్యకరమైనటువంటి పానీయాలు అతనికి ఇవ్వబడతాయి. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఈ ప్రపంచంలో మద్యాన్ని సేవిస్తాడో అతనికి భయంకరమైనటువంటి చీము నెత్తురుతో కూడినటువంటి మరి పానీయం అతనికి ఇవ్వబడుతుంది. ఇక్కడైతేనో జీవించి ఉన్నాళ్ళు ఎంతైతే మద్యాన్ని సేవిస్తాడో అంతే భయంకరమైనటువంటి పానీయం అతనికి త్రాగించబడుతుంది అని మహాప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి మీరు మద్యానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో స్వర్గపు సువాసనను కూడా వాడు ఆగ్రహించలేడు, అంటే చూడలేడు అని మహాప్రవక్త వారు హెచ్చరిక చేశారు. కాబట్టి దూరంగా ఉండండి మద్యానికి. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ మద్యం సేవిస్తాడో స్వర్గానికి వెళ్ళడం తర్వాత సంగతి, దాని యొక్క సువాసనను కూడా వాడు చూడలేడు అని మహాప్రవక్త వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించడం జరిగింది. దైవం అది తెలియజేస్తున్నాడు, పట్టుకోండి అతన్ని, నరకం మధ్యకు ఈడ్చి తీసుకుని వెళ్ళండి, సలసల కాగే నీరు అతని నెత్తి మీద బోర్లించండి అని దైవం ఆజ్ఞాపిస్తాడు. మహాశైలారా, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నప్పుడు నా అంత గొప్పవాడు, నా అంత బలవంతుడు లేడు అని నువ్వు విర్రవేగావు. నిన్ను పుట్టించినటువంటి దైవం ఒకడు చూస్తున్నాడు అన్న ఆలోచన లేకుండా నా అంతటి శక్తిమంతుడు లేడు అని నువ్వు భూమి మీద విర్రవేగుతూ జీవితం గడిపావు.
కాబట్టి నీ పీచ వంచడానికి సరైనటువంటి సమయం ఇదే అని దైవమతలని భయంకరమైనటువంటి నరకంలోనికి త్రోసివేయడం జరుగుతుంది మహాశిలారా. కాబట్టి ఆ శిక్ష నుండి మనం తప్పించుకోవాలి అంటే ఈ జీవితంలో దైవభీతితోటి జీవితం గడపాలి. ఒకరోజు మనం ప్రభు ముందు నిలబడి సమాధానం చెప్పుకుంటాము అన్న స్పృహతోటి జీవితం గడపాలి. ఎప్పుడైతే అప్పుడు ఆ విధమైనటువంటి జీవితం గడుపుతామో అప్పుడు మాత్రమే మనం నరకాన్ని తప్పించుకోగలం. సృష్టి ప్రభు వల్ల మనందరికీ కూడా మరి ఆ నరకం నుండి తప్పించి స్వర్గంలో ప్రవేశింపజేసే సద్భాగ్యాన్ని, మరి స్వర్గపు మార్గాన్ని అనుసరించే ఆ జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.